తెలంగాణలో నవంబర్ 29 అంటే ప్రత్యేక గుర్తింపున్న రోజు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు 9 ఏళ్లుగా సాగుతున్న ఉద్యమంలో పెను కదలిక తీసుకువచ్చి కేసీఆర్ నడుం కట్టిన రోజు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదం ఇచ్చి ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు కరీంనగర్ నుంచి బయలుదేరారు. ఆయనను అలుగునూరు సమీపంలో అరెస్ట్ చేశారు. 11 రోజుల పాటు నిరాహార దీక్ష చేయడంతో ఆనాటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించామని ప్రకటించింది. తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ కు సెంటిమెంట్ జిల్లాగా కరీంనగర్ నిలిచింది. ఆ రోజును బీఆర్ఎస్ దీక్షా దివస్ గా నిర్వహిస్తోంది. ఈసారి నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు 11 రోజుల పాటు దీక్షా దివస్ నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరవుతారు. కేసీఆర్ ను అరెస్ట్ చేసిన అల్గునూరు సెంటర్లోనే బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈసారి నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు 11 రోజుల పాటు దీక్షా దివస్ నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరవుతారు. కేసీఆర్ అరెస్ట్ చేసిన అల్గునూరు సెంటర్లోనే బహిరంగ సభ నిర్వహించనున్నారు బీఆర్ఎస్ సభ. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్ అందించడం సిద్ధంగా ఉన్నారు. స్వామి, తెలంగాణ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఈ రోజు దీక్షా దివస్ కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ సాధించుకునే క్రమంలో బీఆర్ఎస్ అంటే గత టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకురావడంలో ఈ పార్టీ పోషించినటువంటి కీలక పాత్ర కావచ్చు, ఇదంతా అంశాల మీద కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఏదైతే ఈ ఎమ్మెల్సీలు అలాగే ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా వారి నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల్లో ఉత్తేజనింపడానికి కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. గతంలో ఎన్నిసార్లు ఉద్యమాలలో పాల్గొన్నారు, ఎంత కార్యక్రమాలు చేశారు, ప్రజల్లోకి ఈ ఉద్యమ స్ఫూర్తిని ఏ విధంగా తీసుకెళ్లారనే అంశాల మీద కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా క్యాడర్ లోని ఉత్తేజనింపడానికి అలాగే ఆ కార్యక్రమాల్లో పాల్గొంచుకోవడానికి కూడా పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ శ్రేణులు కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ముఖ్యంగా ఆ రోజు అమరణ నిరాహార క్రమంలో ఎంత త్యాగానికి చేసి తెలంగాణ సాధించారు, తెలంగాణ సాధించిన తర్వాత ప్రజల్లో ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అంశాన్ని కూడా మొత్తం ప్రజల్లోకి మళ్ళొకసారి ఈ యొక్క వాడి వేడిని తీసుకుపోవడానికి కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పడతా ఉన్నారు. మరి ఎటువంటి అమానుష సంఘటనలు జరుగుతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఈ యొక్క కార్యక్రమాలు అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎట్లాంటి ధర్నాలు రాస్తారోకమైనటువంటి కార్యక్రమం కాబట్టి చాలా శాంతియుతమైనటువంటి వాతావరణంలో ప్రజల్లోకి తీసుకుపోవడానికి కూడా ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి.